ప్రాజెక్ట్ సంబంధించి పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్ జీవనాడిని మనం ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్లో మెయిన్ కాంపోనెంట్స్ ఎలక్ట్రోమెకానికల్ వర్క్ సంబంధించిన వర్క్స్ అన్ని ఇప్పుడు స్టార్ట్ అయ్యాయండి. దీనికి సంబంధించిన ఇప్పుడు టర్బైన్స్, జనరేటర్స్ మనకి భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ కంపెనీ నుంచి 3 యూనిట్స్ సంబంధించిన మెటీరియల్స్ అన్ని రీచ్ అయ్యాయండి. దాని తగ్గట్టుగానే మనము జనరేషన్ కార్పొరేషన్ సంస్థ అయినటువంటి ఏపీ జెన్కో నిర్దేశించిన టైం లైన్స్ ప్రకారం వర్క్స్ అన్నీ కూడా ఒక టైం షెడ్యూల్ ప్రకారం స్టార్ట్ జరుగుతున్నాయండి. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం, మనకి ఈ మెయిన్ కాంపోనెంట్స్ ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి స్పైరల్ కేసింగ్ అండి. ఇది క్రిటికల్ కాంపోనెంట్. మనం ఏదైతే చూస్తున్నామో ఇదైతే స్పైరల్ కేసింగ్ అండి. ఇదంతా కాంక్రీట్ వాల్యూట్తో చేసిందండి. ఇంత పెద్ద స్ట్రక్చర్ అనేది మనకు ఇండియాలోని ఈ కాంక్రీట్ వాల్యూట్ స్ట్రక్చర్ ఎక్కడ కూడా ఇంత పెద్ద హెవీ స్ట్రక్చర్ అనేది చేయలేదండి మన కాంక్రీట్ సంబంధించిన. అదేవిధంగా మనకి ఇక్కడ వచ్చిన ప్రతి కాంపోనెంట్ అండి, ఏదైతే మనకి బాటమ్ నుంచో ఏదైతే ఉందో డ్రాఫ్ట్ ట్యూబ్ ఎల్బో లైనర్స్ నుంచి డీటీ కోన్స్ కానీ, స్టేరింగ్స్ కానీ, తర్వాత గైడ్ ఆపరేటర్స్, రన్నర్ కెప్లాన్ టర్బైన్కి సంబంధించిన మెయిన్ హార్ట్ ఆఫ్ ద టర్బైన్ రన్నర్ అండి, రన్నర్ హబ్ అసెంబ్లీ. ఈ కాంపోనెంట్స్ అన్నీ కూడా ఇప్పటి వరకు ఇండియాలో ఇంత హెవియెస్ట్ కాంపోనెంట్స్ అనేది ఎక్కడ మన ఇండియాలో ఇంతవరకు అమర్చలేదండి. అటువంటి వర్క్ని మనం పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్లో చేస్తున్నామండి. దీనికి సంబంధించి మన డ్రాఫ్ట్ ట్యూబ్ ఎల్బో లైనర్స్ కూడా మనకి అత్యంత లార్జెస్ట్ కాంపోనెంట్స్ అండి. సైజ్ వచ్చేసి 22 మీటర్స్ పొడవు అండి, 8 మీటర్స్ వెడల్పు అండి.